హాయ్ అండి. మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. క్రిస్మస్ అనగానే మనకి ఏం గుర్తొచ్చిద్దండి? యేసయ్య పుట్టినరోజు. యేసయ్య మనందరి కోసం పుట్టాడండి. రక్షకుడండి యేసయ్య. మరియమ్మ మనందరి కోసం యేసయ్యని కనిందండి. మరియమ్మలో పరిశుద్ధాత్మ ఉంది కాబట్టే యేసయ్య మరియమ్మకు పుట్టాడండి. చాలా మంచోడండి, అద్భుత కార్యాలు చేయగల దేవుడండి. మీకు ఏదైనా సమస్య ఉంటే యేసయ్య నా సమస్యను తీర్చు అనండి. యేసయ్య ఆ సమస్యను తప్పకుండా తీరుస్తాడండి. గొర్రెల కాపరండి యేసయ్య. నిజంగా చెప్పాలంటే మనం అందరూ చెదరిన గొర్రె పిల్లలమండి. ఈ చెదరిన గొర్రె పిల్లలను గొర్రెల కాపరే కదండి ఒక దారిలో పెట్టేది. అలాంటి మంచివాడు యేసయ్య. మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ప్రార్థన చేస్తే మీ సమస్య పరిష్కారం అవ్వదు అనే భావన మీకు కలగదండి. ఎలాంటి క్లిష్ట సమస్య అయినా యేసయ్య పరిష్కరిస్తాడండి. అంతేకాదండి, దయ్యాన్ని వదిలిస్తాడు. అంతేకాదండి, కంటి చూపు లేని వారికి కూడా కంటి చూపును ప్రసాదిస్తాడండి. వినికిడి లేని వారికి కూడా వినిపించేలా చేస్తాడు. అద్భుత కార్యాలు చేయగల యేసయ్య అండి. యేసయ్య నా సమస్య పరిష్కరించు అంటేనే చాలండి, యేసయ్య పరిష్కరిస్తాడండి. స్వార్థమేమీ లేకుండా, ఫలితం ఆశించకుండా, మేలు చేయువాడు ఎవడు విశ్వమందున. అంతే కదండి, స్వార్థాన్ని ఫలితాన్ని ఆశించకుండా ఎవరండి మేలు చేస్తారు? నేను కోరుకోకుండా నా కోసమే శిల్వ యాగం చేసినాడు, ఏమి చిత్తము. కరెక్టే కదండి. మన కోసం ఎవరండి ప్రాణాల్లో అర్పిస్తారు? కానీ మన కోసం తన ప్రాణాలనే అర్పించాడండి యేసయ్య. ఎన్నో బాధలు అనిపించాడండి. తన రక్తాన్ని చిందించాడండి మన మరియమ్మ బిడ్డ. చాలా మంచోడండి యేసయ్య. అంత గొప్ప దేవుడండి యేసయ్య. యేసయ్య చెప్పిన 10 ఆజ్ఞలను పాటిద్దామండి. నీ కోసం కాకుండా ముఖ్యంగా నీ పక్కవారి కోసం ప్రార్థన చేయండి. ఎవరైనా నిన్ను కించపరిచినా, నిన్ను తిట్టినా వాళ్ళకి నువ్వు ఎదురుగా సమాధానం చెప్పకుండా వాళ్ళ కోసము మెలకుగా ప్రార్థన చేయి. యేసయ్య వింటాడు, వాళ్ళని మారుస్తాడు. నిన్ను కింద నుంచి తారాస్థాయికి చేర్చేది కూడా యేసయ్యే. నీకు అద్భుత కార్యాలు చేసి పెట్టేవాడు యేసయ్యే. చాలా గొప్ప దేవుడండి, చాలా గొప్ప దేవుడు మా మంచి యేసయ్య. తల్లిదండ్రులే వెలివేసిన, అందరూ నన్ను వెలివేసిన, నీవు నన్ను వెలివేయవు యేసయ్యా. అంతేకాదండి, కొన్ని సందర్భాల్లో తల్లిదండ్రులు మనల్ని వెలివేస్తారండి, కానీ యేసయ్య ఎప్పుడూ వెలివేయడండి. యేసయ్య మా చేతుల్లో గట్టిగా పట్టుకుంటాడండి. అంత గొప్పవాడు యేసయ్య. జిగడగల ఊవి నుండి లేవనెట్టెను, సమతల మగు భూమిపై నన్ను నిలిపెను. కరెక్టే కదండి. కష్టాలు, కన్నీళ్ళు, బాధలు ఉన్న మనల్ని లేవనెట్టి మన బాధలన్నీ తీర్చి మన కష్టాలన్నీ తీర్చిన వాడు యేసయ్య అండి. అందుకోసమే యేసయ్యని ప్రార్థన చేయండి. మారు మనసుతో ప్రార్థన చేయండి. ఆత్మశుద్ధితో ప్రార్థన చేయండి. యేసయ్య బాధలు వింటాడు. యేసయ్య నీకు అండగా ఉంటాడు. నీకు ఎవరు స్నేహితులు లేకపోయినా, ఎవరు నీకు అండగా లేకపోయినా యేసయ్య నీకు అండగా ఉంటాడండి. చిరకాల స్నేహితుడు యేసయ్య. అంత గొప్పవాడు యేసయ్య. మహిమాన్వితుడు యేసయ్య. అంతేనండి, చాలా మంచోడండి యేసయ్య. యేసయ్య చెప్పిన 10 ఆజ్ఞలు పాటించండి. నీ కోసం కాకుండా ముఖ్యంగా పక్కవారి కోసం మెలకువగా ప్రార్థన చేయండి. శుభోదయం నవోదయం యేసుక్రీస్తు జనానందు సంతసించిరి. హల్లెలూయా హల్లెలూయా సంతసించిరి. మరియమ్మ దంపతులు సంతసించిరి. లోకము విశ్వము సంతసించిరి. హల్లెలూయా హల్లెలూయా సంతసించిరి. యేసయ్య పుట్టినప్పుడు మరియమ్మ దంపతులు ఎంత ఆనందపడ్డారండి. మరియమ్మ దంపతులే కాదు, సమస్త విశ్వం కూడా ఆనందపడిందండి. ఎందుకో తెలుసా? రక్షకుడు పుట్టాడని. అప్పుడు నక్షత్రాలు ఏం చేసాయి తెలుసా అండి? నక్షత్రాలు యేసయ్య మీద నక్షత్ర అభిషేకం చేశాయండి. దేవదూతలు వచ్చి యేసయ్యకు విషెస్ చెప్పాయండి, హ్యాపీ బర్త్డే అని. అంతేకాదండి, ఆకాశవాణి పలికిందండి, రక్షకుడు పుట్టాడని. చాలా గొప్పవాడు యేసయ్య. చదివిన ఈ గొర్రెలను
కా ఒక మార్గంలో నిలబెట్టేవాడు యేసయ్య. అందుకే అంటారు యేసయ్య మార్గకర్త అని, సమాధానకర్త అని. ఏదైనా సమస్య సమాధానం కాకపోతే నువ్వు యేసయ్యని అడుగు, సమాధానం ఇస్తాడు. అలాగే అంత మంచివాడు యేసయ్య అండి.